ముంతా తుఫాన్ ప్రభావం హైదరాబాద్లో కనిపిస్తోంది. హైదరాబాద్ సహా తెలంగాణపై 6 గంటల నుంచి 12 గంటల పాటు తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ అంతటా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఖమ్మం, భద్రాచలం మీదుగా తుఫాన్ తెలంగాణలోకి విస్తరిస్తోంది. తెలంగాణ అంతటా ఆకాశం మేఘావృతమయ్యింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంతా తుఫాన్ ప్రభావం హైదరాబాద్లో కనిపిస్తోంది. హైదరాబాద్ సహా తెలంగాణపై 6 గంటల నుంచి 12 గంటల పాటు తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ అంతటా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఖమ్మం, భద్రాచలం మీదుగా తుఫాన్ తెలంగాణలోకి విస్తరిస్తోంది. తెలంగాణ అంతటా ఆకాశం మేఘావృతమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో తుఫాను ఎఫెక్ట్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం వెదర్ అధికారిని నాగరత్నతో మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ముంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఎన్ని రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది, ఈ తుఫాను ప్రభావం ఇంకెన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంపై ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడే తుఫాను తీరం దాటిందని కూడా చెప్తున్నారు. ఆ ప్రభావం తెలంగాణపై పడుతుంది. ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? నిన్న రాత్రి మనకి తీవ్ర తుఫాను మోంతా మనకి ఆంధ్ర తీరంలో నర్సాపూర్ సమీపంలో మనకి తీరాన్ని దాటిందండి. తీరాన్ని దాటిన తర్వాత వాయువ్య దిశలో ప్రయాణిస్తూ గ్రాడ్యువల్గా తీరాన్ని దాటిన తర్వాత సిస్టమ్స్ అన్నీ వీకెన్ అయిపోతాయి. మనకి ఈ ఎనర్జీ సప్లై అనేది సీ వాటర్ నుంచి వస్తుంటుంది. సీ వాటర్ కట్ అయిపోయిన తర్వాత సిస్టమ్స్ గ్రాడ్యువల్గా వీకెన్ అవుతాయి. అలాగే ఈరోజు మార్నింగ్ 5:30కి ఇది ఒక స్టెప్ కిందకి వచ్చేసి తీవ్ర తుఫాను స్థాయి నుంచి తుఫాను స్థాయికి చేరుకుని తెలంగాణ బార్డర్స్ వరకు వచ్చింది. తదుపరి మనకి 8:30, 9 o'clock వచ్చిన సమాచారం ప్రకారం మరొక స్టెప్ కూడా వీకెన్ అయ్యి తీవ్ర వాయుగుండంగా మారి తెలంగాణలోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. మనకి ఈ భద్రాద్రి కొత్తగూడెం ఆ ప్రాంతంలో, సూర్యాపేట ఆ ప్రాంతంలో ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఇంకా వాయువ్య దిశలో ప్రయాణిస్తూ మరొక 5-6 గంటల్లో మరొక స్టెప్ వీకెన్ అయ్యి వాయుగుండంగా కూడా మారుతి మనకి ఈరోజు రాత్రి సమయానికి వాయువ్యంగా ప్రయాణిస్తూ తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా అంటే రేపటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం ఉండే అవకాశం ఉందా? ఉంటుందండి. ముఖ్యంగా ఈరోజు రాత్రి వరకు మనకి ఈ ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. మనకి సాయంత్రం అయ్యే కొద్దీ మనకి ఈ క్లౌడ్ బెల్ట్ కూడా ఉత్తర వైపుకి మూవ్ అవడం వల్ల మనకి ఉత్తర తెలంగాణ మీద, అలాగే రేపటికి మనకి అడ్జసెంట్గా ఉన్న ఛత్తీస్గఢ్ మీద ఉంటుంది, డిప్రెషన్గాను ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా దాని ఇంటెన్సిటీ ఉండటం వల్ల రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు ఇంచుమించు నార్త్ తెలంగాణ మీద ప్రభావం ఉంటుంది. రేపు ఉదయం నుంచి మనకి ఈ సదరన్ పార్ట్ నుంచి గ్రాడ్యువల్గా మనకి రిలీఫ్ వచ్చేస్తుంది. సో జిహెచ్ఎంసీలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? జిహెచ్ఎంసీలో ఈరోజు మనకి ఈ మోడరేట్ నుంచి హెవీ రెయిన్ఫాల్ వరకు మనం రంగారెడ్డి జిల్లాకి ఎల్లో అలర్ట్ పెట్టాము. అలాగే మెడ్చల్, మల్కాజ్గిరిలో కూడా ఇంచుమించు హెవీ రెయిన్ఫాల్ వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇది సిస్టమ్ రిలేటెడ్ రెయిన్ఫాల్ ఎట్లా ఉంటుందంటే స్పెల్స్గా కంటిన్యూస్గా కాకుండా ఈ బ్యాండ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక 2 గంటలు ఒక స్పెల్ పట్టము, మళ్ళీ కొంత రిలీఫ్ రావడము, మళ్ళీ ఒక స్పెల్ పట్టము, ఇట్లా జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా సిటీలో కూడా ఇంచుమించు హెవీ రెయిన్ఫాల్ వరకు చేరుకునే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కూడా అనౌన్స్ చేశారు. అంటే అక్కడ ఏ విధంగా తీవ్రత ఉండే అవకాశం ఉంది? ఫ్లాష్ ఫ్లడ్స్ ముఖ్యంగా మనకి ఈస్టర్న్ తెలంగాణలో ఆల్రెడీ మనం 20 సెంటీమీటర్స్ వరకు పడే అవకాశం ఉందని ఇచ్చాము. దీనికి తోడు మనకి గత 3-4 వారాల క్రితం వరకు కూడా భారీ వర్షాలు పడి మనకి జలాశయాలన్నీ నిండి ఉన్నాయి, ఈ చెరువులు ఇవన్నీ కూడా నిండి ఉన్నాయి. కాబట్టి ఈవెన్ భారీ వర్షానికి కూడా కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అత్యంత భారీ వర్షాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ ఈస్ట్ తెలంగాణ, నార్త్ ఈస్ట్ తెలంగాణలో కొంచెం ఫ్లాష్ ఫ్లడ్స్కి అవకాశం ఉంది.
మొత్తంగా అంటే ఇప్పటి వరకు అంటే నిన్న రాత్రి నుంచి కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో. ఇప్పటి వరకు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం హైయెస్ట్ ఎక్కడ రికార్డ్ అయింది? మనకి ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి వరంగల్, మహబూబాబాదు, సూర్యాపేట ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఈ ఈస్టర్న్ పార్ట్ అంతా కూడా 10 సెంటీమీటర్లు దాటి 11 సెంటీమీటర్ల వరకు కూడా చేరుకుంది. మన సిటీ ప్రాంతంలో ఆల్రెడీ 3-4 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అయింది. ఈ రెయిన్ఫాల్ బెల్ట్ ఇక్కడ కొంత కంటిన్యూ అయిన తర్వాత మరొక 3-4 గంటలకి ఇది సాయంత్రం ఉత్తరం వైపుకి సాయంత్రానికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వర్షాల రిడక్షన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? మనకి ఈ సదరన్ పార్ట్లో సాయంత్రం నుంచి మనకి ఈరోజు రాత్రి నుంచి ఇంచుమించుగా సిటీ ప్రాంతంలో మనకి రాత్రి అరౌండ్ 10 o'clock నుంచి రిలీఫ్ వచ్చేస్తుందని భావిస్తున్నాం. అలాగే మనకి ఈస్టర్న్ పార్ట్లో కూడా ఇది గ్రాడ్యువల్గా పైకి మూవ్ అయిపోయినప్పుడు ఈ పార్ట్లో కూడా మనకి ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అయితే పోయే కొద్దీ నార్థన్ రీజియన్లో ఇంటెన్సిటీ పెరుగుతుంది. రేపు సాయంత్రానికి మొత్తం మీద తెలంగాణ నుంచి పూర్తిగా డ్రై వెదర్ వచ్చే అవకాశం ఉంది. సో పంట కూడా చాలా వరకు చేతికొచ్చే సమయంలో ఈ విధంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో రైతులకు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? అంటే ఈ తుఫాను రాబోతోందని మనం ఒక 5-6 రోజుల ముందు నుంచి కూడా అలర్ట్ బులెటిన్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అలాగే వ్యవసాయ సంఘాల వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఏంటంటే పంట 2-3 రోజుల్లో కోయడానికి రెడీగా ఉన్నవారు కోసి జాగ్రత్త పెట్టుకోవాల్సిందని. అలాగే కానీ ఇప్పుడు ఇంకా ఆల్రెడీ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి ఇంకా కోసే స్థితిలో లేని వారు ప్రస్తుతం చేసేది ఏమీ లేదు. కానీ ఆల్రెడీ పంట కోసిన వారు జాగ్రత్తగా ఈ 2-3 రోజులు ఆరబెట్టకుండా దాన్ని పొడిగా ఉండేలాగా జాగ్రత్త చేసుకోవాల్సిందిగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూస్తున్నాం కదా, ఇవాళ పూర్తిగా హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్కి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. మిగిలిన కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అలాగే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో జీహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా సాయంత్రం వరకు పూర్తిగా కూడా మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కొన్ని వాటికి ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కూడా ఎక్కడైతే తీవ్రత ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో అనౌన్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే విధంగా కూడా చెప్తున్నారు. నాగర్ కర్నూలు వంటి ప్రాంతాల్లో దాదాపు 15 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మోంథా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణతో సహా హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా కూడా కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచే వర్షం దండిగా దంచికొడుతూ ఉన్న పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, వర్ష తీవ్రత చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? అక్కడ మోంథా తుఫాన్ ప్రభావం ఎట్లా కనిపిస్తోంది? లేటెస్ట్ ఐఎండీ అప్డేట్ ఏంటి? అనుశ్రీ, హైదరాబాదులో కూడా మోంతా తుఫాను ప్రభావం కనిపిస్తుంది. హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాదు జిల్లాలు, ఇటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అటు హిమాయత్ సాగర్ కావచ్చు, గండిపేట రిజర్వాయర్ నుంచి గేట్లు కూడా తెరవడంతో ఇప్పుడు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన సర్వీస్ రోడ్డును కూడా మూసివేశారు అధికారులు. మూసి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. హైదరాబాదులో వర్షం తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. దీంతో వరదలు పెరగడంతో వివిధ కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయం అయిపోయాయి. రోడ్లు కూడా నదులను తలపిస్తున్నాయి. మూసరాంబాగ్ దగ్గర బ్రిడ్జిపై వెళ్ళేట్టుగా వాహనాలే కాకుండా జనాలను కూడా వెళ్ళనేటట్టుగా పరిస్థితి ఉంది. అటు హిమాయత్ సాగర్తో పాటు ఇక్కడ ఉన్నట్టుగా లోకల్లో ఉన్నట్టుగా హుస్సేన్ సాగర్ రిజర్వాయర్ కూడా నిండటం, దాంతో హుస్సేన్ సాగర్ నుంచి కూడా సుమారు 600 క్యూసెక్ల వరద కూడా వెళ్తుంది. చూడొచ్చు, రోడ్లో ట్రాఫిక్ కూడా పెరిగింది. ఎందుకంటే వర్షం ఎడతెరిపి లేకుండా కురటంతో ప్రతి వాహనం కూడా నిదానంగా వెళ్తున్నట్టుగా పరిస్థితి నగరంలో ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. పరిస్థితి ఉదయం నుంచి ఇదే విధంగా కురుస్తుంది. రాత్రి నుంచి కూడా వర్షం కురటంతో ట్రాఫిక్ పెరగటం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం, అక్కడక్కడ చెట్లు కూడా ఇరిగిపోయాయి. హైదరాబాద్లో కూడా అక్కడక్కడ చెట్లు విరగడం, కొన్ని విద్యుత్ స్తంభాలపై పడటంతో విద్యుత్ అంతరాయం కూడా కొన్ని కాలనీల్లో ఏర్పడింది. ఈ వర్షం ఇదే విధంగా కురిసేయడానికి అవకాశం ఉంది. జనరల్గా మోంతా తుఫాను కొన్ని జిల్లాలకు అటు భద్రాద్రి జిల్లాకు, ఖమ్మం జిల్లాకు, ములుగు జిల్లాకు ఎక్కువగా ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పటికీ హైదరాబాద్లో కూడా మోంతా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో కూడా మోంతా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.